రెండు మెయిన్ సిమ్టమ్స్ రావచ్చు. ఒకటేమో యూరిన్ కలర్ మారడం, అంటే మూత్రం కలరు పచ్చగా కావడం, నార్మల్ కన్నా ఎక్కువ పచ్చగా కావడం అదొకటి. సెకండ్ థింగ్ ఇస్ కళ్ళు పచ్చగా కావడం. కళ్ళు పచ్చగా కాగానే వాళ్ళు కూడా కంగారు పడి జాయింట్స్ ఉందా లేదా అని చూసుకుంటారు. చూసుకొని ఈ రెండు మెయిన్ కారణాలు సిమ్టమ్స్ ఉంటాయి. సో కొంతమందికి వేరే సిమ్టమ్స్ వాళ్ళు తెలియదు కూడా, కొంతమంది పేషెంట్లకి జాయింటీస్ ఉంది అని కూడా తెలియదు. సో డాక్టర్ దగ్గరికి ఏ విషయానికి వెళ్తే అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యో నీకు జాయింటీస్ ఉంది కదా అంటారు. లేకపోతే కొంతమంది కాటికి పెట్టుకుంటప్పుడు చూసుకుంటారు కళ్ళు పచ్చగా ఉన్నాయని. సో దానివల్ల కూడా కావచ్చు, మనం గమనించవచ్చు జాయింటీస్ వచ్చేది. లేకపోతే కొంతమంది నోరు ఏంటిది వెళ్తే నోరు అంతా పచ్చగా ఉంటుంది, దానివల్ల కూడా కావచ్చు. సో జనరలీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి జాయింటీస్ మనకు కనబడితే అది ఇన్ఫెక్షన్ అని అనుకోవాలి. జ్వరం లేకుండా జాయింటీస్ వస్తే ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరే రకం కారణాలు కూడా కావచ్చు. సో ఆల్వేస్ మనము జాయింటీస్ అనబడి జ్వరం ఉందా లేదా అని మనం కనుక్కోవాలి, చూసుకోవాలి. అది ఉంటే మాత్రము మన డైరెక్షన్ వేరే రకంగా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది.